गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर। नमस्कारं मास्टर ईके। नमस्कारं मास्टर एमएन। नमस्कारं मास्टर वीपीएस। नमस्कारं मास्टर सीवीवी। नमस्कारं मास्टर सीवीवी। नमस्कारं मास्टर सीवीवी. Namaskaram, Master CVV, to your lotus feet. Master CVV, Namaskaram to your lotus feet. Vasudeva. Last time, case number 16 చెప్పుకున్నాము, 15 చెప్పుకోలేదు. నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను, చిన్న కేసు అది అన్నాను. సో ఇప్పుడు మనం case number 15. A girl aged about 5 years came to our dispensary with the following complaints. She was born with normal delivery with normal birth weight 3 kgs. She was the only child of her parents. At birth, she suffered from neonatal jaundice with icterus, and hence she was kept in NICU for 24 hours. At the age of 3.5 years, she got eczema on face. The eczema disappeared after using homeo medicine, but now it reappeared on the hands. She scratches it and it was dry. Milestones were normal. She was not vaccinated. She and all the family members were vegetarians. She was often getting cold with sneezing and slight dyspnea. This started after joining in school. Appetite was good, digestion was good. Sometimes it was disturbing because of overfeeding tendency of mother. Bowels were regular, sleep also good. Sometimes she had nightmares whenever her mother's health disturbs. Then she develops flatulence. Since 2 years, she was under homeo treatment. Whenever there was any shock or pressure on the skin, that area turns into blue. When she had cold, she gets eczema around the mouth. The child was very active. She could not mingle with new persons. Her mother was a nervous person. This was inherited by child. On 17th June 1994, Dr. Ananta Krishna prescribed Tuja 33 doses with 1 month gap. On 17th September, he prescribed sulfur 31 dose. ఇది కేసు ఏంటంటే, నేను కేస్ టేకింగ్, నేచర్ ఆఫ్ ద డిసీజ్ కలిపి చెప్తాను చూడండి. అంటే మాస్టర్ గారు ఈ పాప పుట్టిన దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ పాయింట్ లో తను నార్మల్లీ బోర్న్ అని, నార్మల్ బర్త్ వెయిట్ అని, షీ వాజ్ ఓన్లీ చైల్డ్ అని చెప్పారు వాళ్ళ పేరెంట్స్. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ గారు సెకండ్ పాయింట్ నుంచి పాస్ట్ హిస్టరీ, అంటే ఆ పుట్టినప్పుడు పరిస్థితుల దగ్గరికి వెళ్ళారు. ఆ పుట్టినప్పుడు ఎలా ఉంది, ఏమిటి హెల్త్, పుట్టినప్పుడు కరెక్ట్ గా హెల్దీగా ఉందా లేదా. అప్పుడు ఆ సెకండ్ పాయింట్ లో ఆ నియోనేటల్ జాండిస్ వచ్చింది, ఆ ఎన్ఐసిలో పెట్టారు అని చెప్పారు. అయితే అది సీరియస్ గా వచ్చింది, సివియర్ గా వచ్చింది అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎలాగా అంటే ఇక్టిరస్ అంటే ఒళ్ళంతా దురద. అది సివియర్ జాండిస్ ఉంటేనే ఆ ఒళ్ళంతా దురద వస్తుంది. మామూలు మీడియం, లో అండ్ మోడరేట్ అయితే అలా ఉండదు. మైల్డ్ అండ్ మోడరేట్ అయితే జాండిస్ లో ఆ ఇక్టిరస్ అనేది ఉండదు. సో అక్కడ ఆవిడకి చాలా అమ్మాయికి పాపకి సివియర్ గానే జాండిస్ వచ్చింది, నియోనటల్ జాండిస్ వచ్చింది అని అర్థమవుతుంది. సో ఇక్కడ వాళ్ళ అలోపతి వాడారు. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ గారు ఏంటి, ఆ తర్వాత స్టెప్ ఏంటి, మైల్ స్టోన్స్ గురించి అడుగుంటారు. మైల్ స్టోన్స్ నార్మల్, వ్యాక్సినేషన్ అది వేయించలేదు, వాళ్ళు వెజిటేరియన్స్ అని చెప్పారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ లో 3.5 years ఏజ్ అప్పుడు ఎగ్జిమా వచ్చింది ఫేస్ మీద, వాళ్ళు హోమియో మెడిసిన్ వాడాక తగ్గింది అని చెప్పారు. అయితే
బట్ నాట్ షూర్. అంటే అది హోమియో మెడిసిన్ సరైన పద్ధతిలో వాడి ఉండకపోవచ్చు, అంటే వాళ్ళు ఇచ్చి ఉండకపోవచ్చు సరైన పద్ధతిలో, అంటే ఇలా కాన్స్టిట్యూషనల్ గా ఇచ్చి ఉండకపోవచ్చు అని మనకి డౌట్ అక్కడ. ఎలాగ డౌట్ అంటే అది మళ్ళీ రీఅపియర్ అవుతుంది, నెక్స్ట్ రీఅపియర్ అయింది కదా ఇప్పుడు. అందుకని మనం అది కంప్లీట్ గా క్యూర్ అయిపోయి ఉంటే మళ్ళీ అది అపియర్ అవ్వదుగా. సో అక్కడ వాళ్ళకి హోమియోపతి ట్రీట్మెంట్ లో సరైన పద్ధతిలో జరగలేదు అని మనకు అక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ కంప్లైంట్స్ దగ్గరికి వచ్చారు. అప్పుడు థర్డ్ పాయింట్, ఎగ్జిమా మళ్ళీ రీఅపియర్డ్ అని చెప్పారు చూడండి. బట్ నౌ ఇట్ రీఅపియర్డ్ ఆన్ ది హ్యాండ్స్, షీ స్క్రాచెస్ ఇట్ అండ్ ఇట్ వాజ్ డ్రై. అంటే ఆ ఎగ్జిమా మళ్ళీ వచ్చింది, మళ్ళీ గోకేస్తోంది, డ్రైగా ఉంది, డ్రై ఎగ్జిమా అది అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రజెంట్ కంప్లైంట్స్ లో వచ్చేసి ఫోర్త్ పాయింట్ లో ఏం చెప్పారు, షీ వాజ్ ఆఫెన్ గెటింగ్ అ కోల్డ్ విత్ స్నీజింగ్ అండ్ స్లైట్ డిస్నియా. దిస్ స్టార్టెడ్ ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ స్కూల్. అయితే ఈ స్కూల్లో జాయిన్ అయ్యాక స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు ఆ అమ్మాయి వయసు 3 years దాటి ఉంటేనే కదా స్కూల్లో జాయిన్ చేస్తారు. అంటే 3.5 years ఏజ్ అప్పుడు ఫస్ట్ టైం ఎగ్జిమా వచ్చి అది హోమియో మెడిసిన్ వాడాక తగ్గింది. అది తగ్గిన తర్వాత నుంచి ఈ కోల్డ్, డిస్నియా, స్నీజింగ్స్ అనేవి స్టార్ట్ అయినవి ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. ఈ 1.5 year గ్యాప్ లో ఇది స్టార్ట్ అయ్యింది. సో ఎగ్జిమాకిను ఆ కోల్డ్ కి కనెక్షన్ ఉన్నట్టు మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే 8th point లో తెలుస్తుంది. వెన్ షీ హ్యాడ్ కోల్డ్ షీ గెట్స్ ఎగ్జిమా అరౌండ్ ది మౌత్. సో అది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ జనరల్స్ 5th point లో ఆకలి అది బాగానే ఉంది, డైజెషన్ కూడా బాగానే ఉంటుంది, కానీ ఓవర్ ఫీడింగ్ వల్ల ఎప్పుడైనా డైజెషన్ డిస్టర్బ్ అయితే అవ్వచ్చు అని చెప్పారు. బోవెల్స్ రెగ్యులర్, స్లీప్ గుడ్, నైట్ నిద్రలో నైట్ మేర్స్, భయపడేట్టుగా కళ్ళు వస్తుంటాయి, ఉలికి పడుతూ ఉంటుందని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మెంటల్ సిమ్టమ్స్ 6th point లో మెంటల్ సిమ్టమ్స్ తీసుకుంటే వాళ్ళ మదర్ హెల్త్ డిస్టర్బ్ అయినప్పుడల్లా ఈ అమ్మాయికి ఫ్లాచులెన్స్ వస్తుంది అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి 2 years నుంచి హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ 9th point లో చైల్డ్ ఈజ్ వెరీ యాక్టివ్, షీ కుడ్ నాట్ మింగిల్ విత్ న్యూ పర్సన్స్, ఇది మెంటల్ సిమ్టమ్స్. నెక్స్ట్ మదర్ నెర్వస్, ఇది చైల్డ్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఇంకా మామూలుగా 7th point ఏంటంటే whenever there was any shock or pressure on the skin, that area turns into blue. సో ఇది నేను అర్థం చేసుకున్న కేసు విధానం. నాకు ఇక్కడ తూజా కొంతవరకు అర్థమైంది, కానీ ఎందుకు వేశారో మళ్ళీ నెక్స్ట్ సల్ఫర్ ఎందుకు వేయాల్సి వచ్చింది అనేది నాకు అర్థం కాలేదు. సరే మనం ఎందుకు మాస్టర్ గారిని అడుగుదాం అని నేను మాస్టర్ గారిని అడిగాను. కేసు మొత్తం ఒకసారి చూసి మాస్టర్ గారు నాకు చెప్పింది ఆయన వెర్బాటంలోనే, ఆయన నాకు ఏ విధంగా ఏ మాటల్లో చెప్పారో అదే మీకు చెప్తాను చూడండి. మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఈ కేసు గురించి, తూజా ఎందుకు ఇచ్చాను అంటే ఇన్హెరిటెన్స్ ని బట్టి ఇచ్చాను. తన మదర్ బాగా నెర్వస్, ఆ తర్వాత పేరెంట్స్ ఇద్దరి దగ్గర కూడా సైకోటిక్ బ్యాక్గ్రౌండ్ అనేది నేను అబ్జర్వ్ చేశాను. పాపకి కూడా ఆ ఇన్హెరిటెన్స్ ఉంది. సో పాపకి ఎగ్జిమా వచ్చి సప్రెస్ అయింది. అంతకుముందు తను హోమియోపతిక్ ట్రీట్మెంట్ లో ఉంది అన్నారు, మరి హోమియోపతిక్ ట్రీట్మెంట్ లో కొన్ని సప్రెస్ అయ్యాయి, కొన్ని ఇంకా ఉన్నాయి కదా. కేసు వేగ్ గా ఉంది. మనం కేసు తీసుకున్నప్పుడు ఆ సిమ్టమ్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్రెస్ అయ్యి లేవు. పేరెంట్స్ ఇన్హెరిటెన్స్ ని బట్టి ప్లస్ ఆ అంటే సైకోటిక్ ఇన్హెరిటెన్స్ ని బట్టి ఇప్పుడున్న పిక్చర్ ని బట్టి తూజా 30 ఒకడు ఫస్ట్ డోస్ వేసాను, వేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది ఇది ఇన్హెరిటెన్స్ వల్ల వచ్చింది, అందువల్లే క్యూర్ కావటం లేదు అని. కానీ ఈ పాపలో ఎక్కువగా స్ట్రాంగ్ మెంటల్ సిమ్టమ్స్ ఏమి కనిపించలేదు 200 వేయడానికి. అందుకని 30లోనే మంత్లీ వన్స్ చొప్పున టోటల్ గా 3 doses వేసాను అని చెప్పారు మాస్టర్. మరి తర్వాత సల్ఫర్ ఎందుకు ఇచ్చారండి అని అడిగితే, తర్వాత సల్ఫర్ ఒక డోస్ వేసాను ఎందుకంటే ఈ సప్రెషన్స్ డిఫరెంట్ ప్లేసెస్ లో వస్తున్నాయి కదా. అంటే ఎగ్జిమా, మళ్ళీనేమో ఈ కోల్డ్, డిస్నియా ఇవి వస్తున్నాయి, తగ్గిపోతున్నాయి. అంతకుముందు ఎగ్జిమా ఉండేది, అది తగ్గి దగ్గు, జలుబు, వీజింగ్స్ వచ్చాయి, అది తగ్గి మళ్ళీ ఎగ్జిమా వచ్చింది. సో తూజా వేశాక సల్ఫర్ వేస్తే ఇంకా క్లియర్ పిక్చర్ వస్తుంది, ఇంకా సిమ్టమ్స్ వాళ్ళు చెప్తారు, పాజిటివ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నాయి అన్నట్టుగా వేశాను. కానీ మళ్ళీ వాళ్ళు రాలేదు.
వాళ్ళు మళ్ళీ టర్న్ అప్ ఎందుకు అవ్వలేదు అని అనుకుంటున్నానంటే పేరెంట్స్ సైకోటిక్ కదా, తల్లి నెర్వస్, ఇంకా తగ్గలేదు అనే ఉద్దేశంతో ఆవిడ కంటిన్యూ చేసి ఉండదు అని చెప్పారు మాస్టర్ గారు. అందుకు తీసుకొచ్చి ఉండరు అని చెప్పారు. సో ఇది మాస్టర్ గారు చెప్పిన వ్యూ. నాకు ఇదన్నమాట విషయం. సో ఈ కేసు గురించి ఇంతే. మీరు నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడిగినా నేనేం చెప్పలేను, మాస్టర్ ఏం చెప్పారు అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి మనం 17th కేసు చదువుకున్నాం, టైం ఉంది కదా. ఏ యోగా టీచర్ aged about 46 years came to our dispensary with the following complaints. He was very much tired throughout this year because of heavy work in his profession and also building new house. He had very less time to sleep. He feels very refreshed after sleeping, but could not get time to sleep. Tired feeling in the eyes due to lack of sleep and had to wear glass. Backache due to blockage in lumbar region. The lumbar vertebrae were blocked. His knees and feet were cold to touch. He feels better by warm clothing, warm drink and warmth in climate. He had infection in the roots of his teeth. 2 hours after sleeping, he wakes up from sleep and gets ideas and thoughts about his work. He was an anxious person and tries to do many things, and this makes him tired. He never fell ill. He was very careful about his diet. He was thrown out by his colleague from the Yoga Federation due to jealousy. At the age of 18 to 20 years, he suffered from epileptic crisis because he used to take drugs like LSD, lysergic acid, diethylamide, cannabis, etc. Later, he stopped all those things after training in yoga. At the age of 30 years, when he was very tired, he had some strong epileptic crisis. On 22nd October 1995, Dr. Ananta Krishna prescribed Cocculus indicus 201 dose. On 22nd November, he prescribed Acirfos 201 dose. On 22nd January 96, he prescribed Cocculus indicus 201 dose. On 22nd March, he repeated the dose. ఇది కేసు. అయితే కేస్ టేకింగ్ గురించి మనం ఫస్ట్ చెప్పుకునేట్టయితే ప్రజెంట్ కంప్లైంట్స్ తీసుకున్నారు. స్టార్టింగ్ ఫస్ట్ పాయింట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వరకు ప్రజెంట్ కంప్లైంట్స్. ఆ తర్వాత ఈ ప్రజెంట్ కంప్లైంట్స్ కాదేశం దగ్గరికి వెళ్ళారు మాస్టర్ గారు. 7th పాయింట్ లో వాళ్ళు కాదేశం చెప్పారు. ఆ తర్వాత పాస్ట్ హిస్టరీ 8th, 9th పాయింట్స్. సో మెంటల్ సిమ్టమ్స్ అనేవి 6th పాయింట్ లో మనకు అర్థమవుతుంది. అయితే నేచర్ ఆఫ్ ద డిసీజ్ ఏంటంటే నేను అర్థం చేసుకున్నది 8th పాయింట్ లో చెప్పారు చూడండి. 18 to 20 years ఏజ్ లో ఫిట్స్ తో సఫర్ అయ్యాడు డ్యూ టు ఆ డ్రగ్ అడిక్షన్ వల్ల కదా. అంటే చిన్నతనం నుంచి, అంటే ఐ మీన్ టీనేజ్ నుంచే ఈ హ్యాబిట్ ఉంటుంది అంతే కదా. 18 years కి ఫిట్స్ వచ్చినాయి అంటే అంతకు ముందు నుంచే తనకు ఆ హ్యాబిట్ ఉండడం వల్ల ఈ సఫరింగ్ అది వచ్చింది. సో అది అంటే మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది, ట్యూబర్కులర్ మయాజం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది పుట్టిన దగ్గర నుంచి అనేది మనకు అర్థమవుతుంది హ్యాబిట్స్ దీనివల్ల. ప్లస్ యోగాలో ట్రైనింగ్ అది చేయడం వలన మారాడు. సో బెటర్ అయి ఉంటుంది ఫిట్స్. అదే కదా ఆయన చెప్పారు, ఫిట్స్ కొంచెం బెటర్ అని చెప్పారు. నెక్స్ట్ ఫిట్స్ కి అల్లోపతి కూడా వాడి ఉంటారు. నెక్స్ట్ ఎంటర్ సరిగా పనిచేయట్లేదు అని వస్తుంది. కరెక్ట్ బాగానే వినిపిస్తుందిగా. వాస్తవ అయితే మళ్ళీ 10 days కి మళ్ళీ 10 years కి అంటే 30 years ఏజ్ అప్పుడు రిలాక్స్ అయినాయి ఫిట్స్. అప్పుడు ఏంటి, ఆ టైర్డ్ ఫీలింగ్ వల్ల. సో ఇప్పుడు కూడా అల్లోపతి వాడి తగ్గించుకుని ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి వీటికి కాదేశం దగ్గరికి వెళ్తే ఈ థ్రోన్ బై ద ఫ్రెండ్ ఉంది కదా, యోగా ఫెడరేషన్ దాంట్లోంచి వాళ్ళ ఫ్రెండ్ జెలసీ వల్ల అతన్ని బయటకు తోస్తాడు. సో అక్కడ తను మెంటల్ గా డిస్టర్బ్ అయి ఉంటారు. ఇన్సల్ట్ కదా, సో నెక్ డౌట్ అయ్యారు కదా, దానివల్ల బ్రూడింగ్ అది ఉండుంటుంది. సో అంతకు ముందు సప్రెస్ అయ్యి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటవి, ఆ ఫిట్స్ అవి ఉన్నాయి కదా, ప్లస్ ఈ మెంటల్ డిస్టర్బెన్స్. ఆ సప్రెస్ అయ్యి ఉన్నది ఇది ఇంకా ట్రిగరింగ్ ఫ్యాక్టర్ లాగా పనిచేసి, ఎగ్జైటింగ్ కాజ్ లాగా పనిచేసి మైండ్ నుంచి అప్పుడు ఏమైంది, మైండ్ డిస్టర్బ్ అయిపోయేటప్పటికి ఇంకా
ఆ వైటల్ ఫోర్స్ బాడీ మీదకి పంపించేసింది. అప్పుడు ఏమైంది, అక్కడి నుంచి వాళ్ళకి ఫిజికల్ కంప్లైంట్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఏంటవి చూడండి. 6th పాయింట్ లో వాళ్ళు చెప్పారు చూడండి, హీ వాజ్ యాంగ్జియస్ పర్సన్, ట్రైస్ టు డూ సో మెనీ థింగ్స్, దిస్ మేక్స్ హిమ్ టైర్డ్. అంటే ఈ మైండ్ వేవరింగ్ గా ఉందని మనకు అర్థమవుతుంది. అంటే హెల్దీగా ఉన్న వాళ్ళు కంగారు పడరు కదా, ఒకదాని తర్వాత ఒక పనులు 10 ఉన్నా ఒకదాని తర్వాత ఒకటి ప్లాన్ గా చేసుకెళ్ళిపోతారు. ఇదొకటి. ఇంకోటి ఇక్కడ ట్యూబర్కులర్ మయాజం మెంటల్ సిమ్టమ్ ఇది అర్థమవుతుంది ఇక్కడ. అంటే వాళ్ళ మైండ్ వేవరింగ్ గా ఉంటుంది. ఫిజికల్ గా వర్క్ చేసే వర్క్ కంటే కూడా మైండ్ తో ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే పిల్లలు కూడా చూడండి, రిటర్న్ వర్క్, రైటింగ్ వర్క్ చేయడానికి ఇష్టపడరు, రీడింగ్ వర్కే చేస్తూ ఉంటారు ట్యూబర్కులర్ మయాజం. సో ఇక్కడ మనకి ఆ మయాజం కన్ఫర్మ్ చేస్తుంది. మనం ఫస్ట్ లో డ్రగ్ అడిక్షన్స్ కి వాటికి అప్పుడు ట్యూబర్కులర్ మయాజంతో బేస్ ఉందని అనుకున్నా, ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ మనకు కన్ఫర్మ్ చేస్తుంది. నెక్స్ట్ 5th పాయింట్ లో చూడండి, 2 hours after sleeping he wakes up from sleep and gets ideas and thoughts about his work. సో ఈ యాంగ్జైటీ అండ్ ఈ మయాజం వలన నిద్ర లేచి 2 hours పట్టి తర్వాత లేచి మళ్ళీ దీని గురించి ఆలోచించడం అది చేస్తున్నాడు. నెక్స్ట్ 3rd పాయింట్, హీ నీస్ వర్ కోల్డ్ టు టచింగ్. అంటే ఫిజికల్స్ లో దిగినప్పుడు ఏమైంది, 3rd పాయింట్, హిస్ నీస్ అండ్ ఫీట్ వర్ కోల్డ్ టు టచ్. He feels better by warm clothing, warm drink and warmth in climate. ఇక్కడ సర్క్యులేటరీ ప్రాబ్లం అంటే స్లగ్గిష్ సర్క్యులేషన్ ఇండికేట్ చేస్తుంది కోల్డ్నెస్ అది చెప్పడానికి. సో ఇది డ్యూ టు మెంటల్ స్ట్రెస్ వలన కింద దిగినటువంటి ఫిజికల్ కంప్లైంట్ అయి ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఏమేమి చెప్పారు, 2nd పాయింట్ లో బ్యాక్ ఏక్ ఒకటి చెప్పారు. అది ఎందుకు, బ్లాకేజ్ ఇన్ లంబార్ రీజియన్, లంబార్ వర్టిబ్రల్ బ్లాక్డ్. సో ఆ బోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఫస్ట్ పాయింట్ చూడండి, 1 year అంతా హెవీ వర్క్, ఫిజికల్ వర్క్ చేశాడు కదా. హీ వాజ్ వెరీ మచ్ టైర్డ్ త్రూ అవుట్ దిస్ ఇయర్ బికాస్ ఆఫ్ హెవీ వర్క్ ఇన్ హిస్ ప్రొఫెషన్ అండ్ ఆల్సో బిల్డింగ్ న్యూ హౌస్. వీటి వల్ల అతను హెవీగా వర్క్ చేశాడు. లెస్ టైమ్ టు స్లీప్, అంటే సఫిషియెంట్ స్లీప్ లేదు, పడుకుని లేస్తే రిఫ్రెష్డ్ గా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, కళ్ళల్లో టైర్డ్ ఫీలింగ్ ఇవన్నీ ఉంటున్నాయని చెప్పారు. సో ఇది ఇంకా ఈ నిద్ర సరిగా పోకపోవటం ఇది కూడా ఇంకా వీక్ చేసేస్తుంది బాడీని. సో ఈ నేచర్ ఆఫ్ ద డిసీజ్ నేను అర్థం చేసుకుంది ఇలాగా. అయితే కార్క్యులస్ ఇండికస్ 200 ఎందుకు వేశారంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఫస్ట్ పాయింట్ లో సఫిషియెంట్ స్లీప్ లేకపోవడం దానికని బేస్ చేసుకుని వేశారు. ఈ లెస్ స్లీప్ వలన ఏమన్నా వచ్చిన కంప్లైంట్స్ పోతాయి అని, కానీ అనుకున్నంత బెటర్మెంట్ వచ్చి ఉండదు. సో ఇంకా ఇక్కడ మాస్టర్ గారు ఏం చేశారు, ఈ టైర్డ్ ఫీలింగ్ అండి యాంటీ మయాస్మాటిక్ డ్రగ్ ఇక్కడ వేశారు. కాదేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడనే వెనక్కి వెళ్ళి ఆ డిసీజ్ ఎక్కడ స్టార్ట్ అయిందో చూసి కాదేషన్ కి ఫస్ట్ మెడిసిన్ వేశారు. అది యాసిడ్ ఫాస్. యాసిడ్ ఫాస్ ఎందుకు వేశారు అంటే 7th పాయింట్ లో నెక్ డౌట్ చేశారు కదా, అదొకటి. ఆ తర్వాత ఆ సిచ్యువేషన్ తర్వాత యాసిడ్ ఫాస్ సిమ్టమ్స్ డెవలప్ అయినాయి. ఎందుకంటే ఆ సర్క్యులేషన్ లో డిస్టర్బెన్స్ రావటము, నిద్ర, ఆలోచనలు. మెయిన్ పాయింట్ ఏంటంటే 5th పాయింట్ మెలకు వచ్చేసి ఆ ఐడియాస్ థాట్స్ అవి రావటము. నెక్స్ట్ 6th పాయింట్, యాంగ్జియస్ ట్రైస్ టు డూ మెనీ థింగ్స్, దిస్ మేక్స్ హిమ్ టైర్డ్. అంటే ఎక్కువ ఆలోచించినా కానీ టైర్డ్ అయిపోతున్నాడు. ఇది మనకి మెయిన్ కీ పాయింట్ ఉంటుంది కదా యాసిడ్ ఫాస్ లో, అదొకటి. 9th పాయింట్, ఎట్ దే 30 years ఏజ్ అప్పుడు కూడా అతనికి ఫిట్స్ వచ్చాయి. ఎలా, టైర్డ్ అయినందువలన అతనికి ఫిట్స్ రికర్ అయినాయి. సో మళ్ళీ ఈ యాసిడ్ ఫాస్ ట్యూబర్కులర్ మయాజం ఇండికేట్ చేస్తుంది కదా, ఈ బేసిక్ గా ట్యూబర్కులర్ మయాజం కూడా ఉంది. సో ఇవన్నిటిని బేస్ చేసుకుని అంటే యాంటీ మయాస్మాటిక్ డ్రగ్ ఇచ్చారు. మయాజం ఈ కాజేషన్ ని బేస్ చేసుకుని అది వేశాక చాలా క్లియర్ అయి ఉంటుంది. అప్పుడు అంటే ఈ కాజేషన్ ఉంది కదా 7th పాయింట్ దానికి సంబంధించి అది క్లియర్ అయిపోయి ఉంటుంది. దాన్ని అక్కడ కాజేషన్ అక్కడ రెక్టిఫై అయిపోయి ఉంటుంది. అందుకని మళ్ళీ ఏం చేశారు, ఈ టైర్డ్నెస్ ఇప్పుడు ఉంది కదా ఈ ప్రొఫెషన్ వల్లనూ కాలేజ్ మళ్ళీ న్యూ హౌస్ బిల్డింగ్ చేసుకోవటం వల్ల సరైన నిద్ర లేకపోవటం, అప్పుడు మళ్ళీ కార్క్యులస్ ఇండికస్ రిపీట్ చేసేటప్పటికి బెటర్మెంట్ వచ్చి ఉంటుంది. చూడండి అక్టోబర్ లో వేశారు కదా ఫస్ట్ కార్క్యులస్ 200.
కానీ బెటర్మెంట్ సరిగా వచ్చి ఉండదు కాబట్టి 1 monthకే మళ్ళీ మాస్టర్ గారు యాసిడ్ పాస్ వేసేసారు. అయితే నవంబర్లో యాసిడ్ పాస్ వేసాక బెటర్మెంట్ ఉంటుంది. అందుకే ఆయన మళ్ళీ డిసెంబర్లో మందు మార్చలేదు. జనవరి దాకా వెయిట్ చేశారు. జనవరిలో కాకులస్ వేసాక మళ్ళీ ఫిబ్రవరికే వేసేయలేదు ఆయన. మళ్ళీ మార్చిలో వేశారు. అంటే బెటర్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఆ తర్వాత అతనికి మొత్తం తగ్గిపోయి ఉంటాయి. అందుకనే తను వచ్చి ఉన్నాడు. అందుకే మనకి ఇక్కడ మయాజ్మాటిక్ డ్రగ్ ఎప్పుడు వేయాలి, ఈ ఎక్యూట్ బేసిస్ చూసి ఎప్పుడు వేయాలి, ఒకవేళ ఎక్యూట్ లో మనం చూసి కరెక్ట్ గా వేసినా కానీ తగ్గకపోతే అప్పుడు మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి కేసు అనేది నేను ఈ కేసు ద్వారా అయితే నేను నేర్చుకున్నానండి. అదనమాట విషయం. వాస్తేవ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ.